ఎనిమిదో వాక్యంలో వాక్యాన్ని నువ్వు పట్టుకొని కైకొని అంటే వాక్యాన్ని మనం పట్టుకోవాలా. ఎప్పుడు శ్రమ ఉందోనా, ఎప్పుడు అంటే శ్రమలు వస్తుందో అప్పుడు వాక్యాన్ని మనం పట్టుకోవాలా, గట్టిగా వాగ్దానాలని పట్టుకోవాలా. ఇప్పుడు మనము సొమ్మజల్లిపో నిరాశలు వచ్చే సమయంలో ఇప్పుడు వాక్యం ఉంది పట్టుకోవాలా. ఇప్పుడు బైబిల్లో మనం చదివితే ఎక్కువగా ఈ సత్యం గురించే మనం చూస్తున్నాం. ఈ వాక్యాన్ని మనము మన జీవితంలో ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఇలాంటి విశ్వాసాలు మనం చూసేటప్పుడు మనం కూడా బలం పొందుకుంటాం. అర్థమైందా అన్న? ఇప్పుడు ఇలాంటి శ్రమలు మనం పోయేటప్పుడు ఈ వాక్యం, ఈ విశ్వాసులు అంతా బాధపడినారు కదా, మనకు శ్రమలు వచ్చేటప్పుడు మనం బలం తీసుకోవాలా. చూడు, వాళ్ళకి అంత ప్రాబ్లం వచ్చింది గవర్నమెంట్ ద్వారాగా, పరిశీల ద్వారాగా, రోముల ద్వారాగా, యూదుల ద్వారాగా. అయితే వాక్యం ద్వారా వాళ్ళు బలం పొందుకున్నారు. మనము అలాంటి పరిస్థితుల్లో పోయేటప్పుడు ప్రభువా నీ వాక్యం బలంలో నేను కొనసాగుతాను. ఇప్పుడు ఏం చెప్తున్నా బ్రదరు, వాళ్ళకు వచ్చిన శ్రమల్లాగా మనకు రాలేదు. అన్ని శ్రమలు మనకు లేదు. మీరు మాట్లాడిన అప్పుడే నిద్ర రాదు, లేకపోతే కష్టం. మీరు వింటున్నారు. ఆ కాలంలో ఎవరంతా ప్రభు కొరకు చనిపోతారు చేతులు లేపండి అంటే వాళ్ళు లేస్తారు. ఈ కాలంలో చెప్తే అలాగనే అవని ఇప్పుడు రక్షణ కొరకు చేతులు ఎత్తున్నారు. ఆ కాలంలో ప్రభు కొరకు చనిపోతే రెడీగా ఉన్నావా అంటే ఆ కాలంలో ఈ సింహము ఇలాంటి ప్రాణిని ఒక గ్రౌండ్ లో వదిలేస్తారు. ఈ విశ్వాసుల్ని తీసుకొని పోయి ఆ గ్రౌండ్ లో పెట్టేసి వాళ్ళు చేతులు తట్టుతూ ఉంటారంట. కొలిసి మళ్ళా అప్పుడు ఈ సింహం వచ్చి విశ్వాసుల్ని పట్టుకుంటుంది. సో ఆ పట్టణంలో వాళ్ళ అందరూ అక్కడ కూర్చొని చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ క్రికెట్ మ్యాచ్ చూసేలాగా విశ్వాసుల్ని గ్రౌండ్ లో వదిలేసి సింహముల్ని వదిలేస్తారంట. అప్పుడు సింహాలు వచ్చేసి ఎంత కష్టం, అలాంటి కష్టం మనకు లేదన్నా. ఇప్పుడు రోములు ఏం చేస్తారంటే దాన్ని చూసి నవ్వుతా ఉంటారంట. ఇప్పుడు అలాంటి జీవితంలో బైబిల్ చెప్తుంది, నువ్వు నా వాక్యాన్ని పట్టుకున్నావు, నా వాక్యాన్ని నువ్వు పట్టుకున్నావే. ప్రభు చెప్తున్నాడు, ఇలాంటి హింసల మధ్యలో, శ్రమల మధ్యలో సింహాలు వచ్చి తింటుంది ప్రజల్ని. అక్కడ అలాంటి హింసల మధ్యలో దేవుని వాక్యాన్ని వల్ల పట్టుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలాగుండిందో మీరు ఊహించండి అని చెప్తున్నాడు. కీర్తన 119 ఏం చెప్తున్నాడు? 119 13 నీ నోట నీవు చలవిచ్చిన
నన్ను 101 119 101. I have restrained my feet from every evil way, that I may keep. నీ వాక్యములో నిలుస్తుంచాలంటూ ఇంగ్లీష్ లో ఏమొస్తుందంటే నీ వాక్యం నేను పట్టుకోవాలా. నీ వాక్యాన్ని నేను పట్టుకోవాలా ప్రభా. అంటే దూతులు మనము చెడ్డ ఈవిల్ మార్గంలో పోకుండా దూతులు వచ్చి మనని అడ్డం చేస్తారంట. అక్కడ పోవద్దు అపాయం ఉంది, అక్కడ పోవద్దు అని దేవదూతులు వచ్చేసి మనకి మార్గం చూపిస్తారు. ఆఖరి రోజులో మనం కూడా అలా ఉండాలా. ఇప్పుడు మనం కూడా అలాంటి పరిస్థితికే పోతున్నాం. ఏమన్నా మన స్థితి కూడా ఇప్పుడు ఈ హింసలు కాలానికి పోతున్నాం మనం. ఇప్పుడు ఈ ప్రపంచంలో చూస్తే ఎక్కడ చూసినా పాపము, మోసము, ఆకర్షణ చేస్తుంది. ఇప్పుడు నీకేమవుతుందంటే యవనస్తులకి మనం పోయి ఎంజాయ్ చేయలేదే, ఇప్పుడు వాళ్ళంతా పోయి చేస్తున్నారే మనం చేయలేదే అని ఒక నిరాక్షణ వస్తుంది. అయితే ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తాను, ఈ లోకము ప్రేమ వద్దు. हामी चाहिँ परमेश्वरको वचन पालन गर्ने सम्बन्धमा हेर्दैछौँ। कसरी पढिदिनुहोस्? लुका 8 अध्याय लुका 8:15 But the ones that fell on the good ground are those who, having heard the word with noble and good heart, keep it and bear. అన్న తెలుగులో చదివినా 15 లూకా. వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. అంటే వాక్యాన్ని ఇంగ్లీష్ లో కీప్ ద వర్డ్ అని వస్తుంది. అంటే మంచి గ్రౌండ్ లో పడిన వాళ్ళు, మంచి విత్తనాలు మంచి గ్రౌండ్ లో పొలంలో పడేటప్పుడు అది ఆ వాక్యాన్ని కాపాడుతుంది కదా. అప్పుడు మంచి 100, 60, 30, 100 ఫలం ఇస్తుంది. అంటే అక్కడ ఇంపార్టెంట్ ఏమంటే వాక్యాన్ని మనము కీప్ ద వర్డ్ అంటే లోపంలో మనసులో దేవుని వాక్యాన్ని మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సామాజిక కుడిలో మనం విన్న వాక్యము మన మనసులో ఉండాలంట. అది అవుతుందా అని అడుగుతాడు. మనం అప్పుడు ఫలం ఇస్తాం. ఎప్పుడు ఫలం తెలుసానా? దేవుని వాక్యము మన హృదయంలో నిండి అది కాపాడు. ఎందుకంటే సైతాన్ ఏం చేస్తాడు తెలుసా? వాక్యాన్ని వచ్చి తీసుకుపోతాడు. అందుకే భక్సింగ్ అంకుల్ ప్రార్థన చేస్తాడంట, ప్రభువా విత్తబడిన వాక్యాన్ని వాళ్ళ హృదయంలో నాటబడుటకు, అది శత్రువు తీసుకొని పోకుండా అది ఫలించుటకు ఎప్పుడు మెసేజ్ అయిన తర్వాత వాక్యం చెప్తాడంట, ప్రభువా అది డిపాజిట్ చేయండి, అది అబాయిడ్ నిలిచి ఉంటే ఫలిస్తుంది. ఆయన ప్రార్థన ఎలా గురించి ఇప్పుడు ప్రభు ఒక ప్రేమ, ఆ అన్న తన తమ్ముడికి ఒక పట్టణాన్ని ఇచ్చిన ఆ ప్రేమ కంటే మన ప్రభు ప్రేమ గొప్పది. సో అందుకే మనము దేవుని వాక్యాన్ని మన మనసులో పట్టుకోవాలి. ఇప్పుడు రెండో ప్రశ్న ఏమంటే, దేవుని వాక్యాన్ని ఎలాగ మనసులో పట్టుకునేది? ఎలాగా? ఈ వాక్యము లోపల ఉంటే చెడ్డ మార్గములు పోకుండా కాపాడుతుంది. అది మంచి నెలగా అంటే వాక్యాన్ని మనము ఎప్పుడు వినేటప్పుడు రెడీగా ఉండాలంట, సిద్ధంగా ఉండాలి.
ఆ మొక్క నెలమే మంచి నెలం పొలమా నెలం ఏం చెప్పేద్దన్నా నెలం నెలం